ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరి గురించి కూడా అనుదినం పాస్టర్ గారులు అందరం కూడా ప్రార్థన చేయించున్నాము, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభు మనందరినీ కూడా సజీవ లెక్క కింద భద్రపరిచిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మా సకలాశీర్వాదం కానుభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యంత ఘనమైన శ్రేష్టమైన అనుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాల చెంత చేరి నీ నామాన్ని స్తుతించే తన్నను మాకు ఇచ్చారు. ఎందరో ప్రభువా ఈ రోజును చూడలేక గతించిపోయినప్పటికీ మమ్మల్ని మీ యొక్క ప్రభువా సజీవ లెక్క కింద భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని దర్శించండి. ఈ ఆరాధన కార్యక్రమాన్ని చేతికి అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ దాసుని ప్రభువా అభిషేకించండి, క్వైర్ బిడ్డలను అభిషేకించండి, ఆర్కెస్ట్రా బిడ్డలను అభిషేకించండి. ఈ దినం ప్రభువా స్తుతి ఆగమునని ప్రభువా నీ సన్నిధికి చేరునుగాక. ప్రతి వారిని కూడా ఆత్మపూర్ణులుగా చేయమని ప్రార్థన చేయించున్నాను. అలాగే ప్రభువా వర్తమానాన్ని అందించబోతుండగా నీ సిలువు చాటును మరుగు పెట్టుకుని అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాను. అయినా ప్రభువా మరొకసారి యావత్తు ప్రపంచాన్ని సమస్త మానవాళ్ళని చేతికి అప్పగిస్తున్నాను. ఈ భయంకరమైనటువంటి ప్రభువా వ్యాధి నుండి బాధపడుతున్న వారిని ప్రభువా మీరు తండ్రి రక్షించి కాపాడమని ప్రార్థన చేయించున్నాను. ఎందరైతే ప్రభువా ఈ యొక్క తండ్రి పని నిమిత్తము ప్రభువా తండ్రి కష్టపడుతున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు. త్వరలో ప్రభువా అందరం కూడా కలిసి నీ మందిరంలో నిన్ను స్తుతించి నేను ప్రభు నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని నామమున అందరూ కలిసి ఆరాధన చేద్దాం. మీరు ఉన్నటువంటి చోట నుండే మాతో పాటు కలిసి ఏకీభవించి ప్రభు నామమున అందరూ కలిసి ఆరాధన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రభువా యెషూవా మా రక్షకా, యెహోవా మా ప్రభువా యెషూవా మా రక్షకా, యెహోవా షలోమ్ యెహోవా రఫా, యెహోవా షలోమ్ యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు రాజా. రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే. స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, స్తుతి ఘన మహిమ ఇహ పరములలో, రాజుల రాజునకే రాజుల రాజునకే. యెహోవా మా ప్రభువా యెషూవా మా రక్షకా, యెహోవా మా ప్రభువా యెషూవా మా రక్షకా. దేవాని కృప బాహుల్యముతో కరుణ చూపితివి, దేవాని కృప బాహుల్యముతో కరుణ చూపితివి. మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల చేసితివి, మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల చేసితివి. రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షక యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షక ప్రార్థన లాలించి వాక్కును పంపి బాగు చేసితివి ప్రార్థన లాలించి వాక్కును పంపి బాగు చేసితివి సిలువలో పొందిన గాయములతో స్వస్థతనిచ్చితివి సిలువలో పొందిన గాయములతో స్వస్థతనిచ్చితివి రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షక యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షక ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతును ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతును రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి ఘన మహిమ ఇహ పరములలో స్తుతి ఘన మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షక యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షక యెహోవా షాలోమ్ యెహోవా రఫా యెహోవా షాలోమ్ యెహోవా రఫా మా ఇమ్మానుయేలు రాజా రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి
ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి ఘన మహిమ ఇహ పరములలో స్తుతి ఘన మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజునకే అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. సాధ్యం వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేని దేవుడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేనయ్యా, నీకు సాటి అయిన దేవుడు లేని దేవుడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేనయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా మా యేసయ్యా, బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా మా యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. పాపము నుండి విడిపించుట సాధ్యం, సాధ్యం శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. సాధ్యం పాపము నుండి విడిపించుట సాధ్యం, సాధ్యం
శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేని లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగమున లేడయ్యా. నీలా ప్రేమించే దేవుడు లేని లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా మా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా మా యేసయ్యా. నీక సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీక సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం. నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం. దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం. నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం. నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడయ్యా. నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేడయ్యా. నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడయ్యా. నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా మా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా మా యేసయ్యా. నీక సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీక సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. సర్వ సత్యములు నడిపించుట సాధ్యం. పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం. సర్వ సత్యములు నడిపించుట సాధ్యం. పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం. నీలా పరిశుద్ధ దేవుడు లేని దేవుడు యేసయ్యా. నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేడయ్యా. నీలా పరిశుద్ధ దేవుడు లేని దేవుడు యేసయ్యా. నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా మా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా మా యేసయ్యా. నీకు సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం, నీకు సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యము నీకు, నీకు సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యము నీకు. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా మా యేసయ్యా. 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 దేవుని నామకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన కళ్ళు మూసుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృపాసనాన్ని అందరం కలిసి సమీపిద్దాం. ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంటే నాయన ఏ తెగులు మమ్మల్ని అంటదు నాయన. ప్రభువా, ఏ విధమైనటువంటి తండ్రి కొరత మాకు ఉండదు నాయన. ఏ విధమైనటువంటి క్షయత తండ్రి మమ్మల్ని అంటదు తండ్రి. ప్రభువా, మనందరం కలిసి హృదయాంతరంలో నుండి దేవుని యొక్క నామాన్ని ఆరాధన చేద్దాం. ప్రభు యొక్క కృపను అందరం కలిసి పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. 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 ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. 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 నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నా
కూడా రావాలయ్యా. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, కృపగలిగిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఇంతవరకు నేను ప్రభువా నీ యొక్క సన్నిధానంలో మేమందరము కలిసి నీ ఘనమైన నామాన్ని ఆరాధన చేయడానికి, స్తుతించటానికి తండ్రి ప్రభువా మీరు మాకిచ్చినటువంటి యొక్క మంచి తరుణ కొరకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నీ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. ఆశీర్వాదకరముగా నేను ప్రభువా ఈ ఆరాధనంతా జరిగించి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనలు వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. The word of the Lord I want to deliver today. Text from the Bible is taken from 21st chapter verse 11. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. In Isaiah, God has revealed so many things. యెషయా ద్వారా దేవుడు అనేకమైన విషయాలు ఆయన ప్రకటించాడు. From the 9th chapter, from the 7th chapter, we see the coming of the Messiah. 7వ అధ్యాయము అలాగే 9వ అధ్యాయములో మనం చూసినట్లయితే రాబోతున్నటువంటి మెస్సయ్యను గురించినటువంటి వివరాలు అక్కడ ఉన్నాయి. And so many things are written in this book about the Messiah. యెషయా గ్రంథములో మెస్సయ్యను గురించినటువంటి అనేకమైన విషయాలు తెలియజేశారు. In 53rd chapter, the suffering of the Messiah. 53వ అధ్యాయంలో చూసినట్లయితే మెస్సియా యొక్క శ్రమలను గురించి మనం అక్కడ చదువుతాం. But here, అయితే ఇక్కడ we find a different angle Isaiah's message. మరి యెషయా ఇస్తున్నటువంటి యొక్క వర్తమానములో మరొక కోణం ఇక్కడ చూస్తున్నాం. He says, watchman, what of the night? కావలివాడ రాత్రి ఎంత వేళైనది. Watchman, what of the night? కావలివాడ రాత్రి ఎంత వేళైనది. The watchman said, అప్పుడు కావలివాడ అంటున్నాడు, the morning is very near. ఈ ఉదయము చాలా సమీపముగా ఉంది. If you want to know more, come to me. మీరు ఇంకా దాని గురించి తెలుసుకోగోరిన ఎడల మీరు నా యొద్దకు రండి అని అంటున్నాడు. Watchman, what of the night? కావలివాడ రాత్రి ఎంత వేళైనది. I want every believer to listen to this. మరి ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క మాటను వినాలని నేను మనవి చేస్తున్నాను. The night is far spent. రాత్రి వేళ గడిచినది. The morning is very near. ఇప్పుడు ఉదయము తెల్లవారుచున్నది. This is about, I'm speaking about the coming of the Messiah. ఇది మెస్సయ్యా యొక్క రాకడకు సూచనగా ఇది ప్రకటించబడుతుంది. The church is crying out today, ఈ రోజున సంఘము యొక్క మొర ఏంటంటే, when will Christ come back? క్రీస్తు మరలా ఎప్పుడు తిరిగి వస్తారు. He has said, I'm going, but I will come back. ప్రభు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వెళుతున్నాను, అయితే మరలా నేను తిరిగి వస్తాను. And here we hear, watchman, what of the night? కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. And the watchman says, అప్పుడు కావలివాడ అంటున్నాడు, the morning is very near. ఈ ఉదయము చాలా సమీపముగా ఉన్నది. That means the night is all spent. అనగా రాత్రి వేళ జరిగిపోతున్నది. I want you to look at this, the church history as one night. మరి ఈ రాత్రి అనేటువంటి సమయము దేనికి సూచన అంటే సంఘ చరిత్రకు సూచనగా ఉంది. From the beginning to this time, ప్రారంభము నుండి ఆది నుండి ఇప్పటి వరకు ఈ కాలం వరకు Jesus commanded the disciples before he ascended to heaven, I will send you my Holy Spirit, and you receive the Holy Spirit and go into all the world and preach the gospel.
ప్రభు ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోక ముందు ఆయన తన శిష్యులను పిలిచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మీ మధ్యకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు పరిశుద్ధాత్మ పూరులై బూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. So Jesus ascended యేసు ప్రభు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. and he sent the Holy Spirit, the third person of the Trinity. త్రిత్వములో ఉన్నటువంటి మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మను వారి మీదకు పంపించాడు. And they were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ పూర్ణులై And they went to all parts of the unknown world. మరి అక్కడ వారు తెలుసున్నటువంటి ఆ కాలంలో ఉన్న ప్రాంతములంతా కూడా బుదిగంతముల వరకు వారు వెళ్ళిరని వాక్యంలో చూస్తాం. It's amazing that everyone was caught with the vision to go and establish God's word. వారందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ రీతిగా వారు శక్తితో వెళ్ళి దేవుని యొక్క సేవను చేశారు. And if we today's church, ఈ రోజున ఉన్నటువంటి సంఘం if they are filled with God's Holy Spirit, వారు దేవుని యొక్క ఆత్మతో గనుక నిండిన వారైతే, and they will receive the challenge from God, వారు దేవుని యొద్ద నుండి గనుక ఈ ఆజ్ఞను పొందిన వారైతే, and they will go out without fear or without any reservation. ఏ విధమైనటువంటి భయము లేకుండా వారు బూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించగలుగుతారు. They will go and establish churches. వారు వెళ్ళి సంఘాలు వారు స్థాపించటం జరుగుతుంది. And that's what the early church has done. ఆ ప్రారంభ సంఘాలన్నీ కూడా ఆ రీతిగానే చేశాయి. They didn't ask, how much support will you give? మీరు ఎంత సహాయం మాకు చేస్తారు అని ఆ సంఘాలు అడగలేదండి. How many years will you support me? ఎన్ని సంవత్సరాలు మాకు సహాయం మీరు చేస్తారు అని అడగలేదు. God called us, we are going. దేవుడు మమ్మల్ని పిలిచాడు, మేము ఆ సువార్తను ప్రకటిస్తాం. The disciples went to different parts ఆ of the world. శిష్యులందరూ కూడా ఆ ప్రపంచ నలుమూలలకు వారు వెళ్ళిపోయారు. Thomas, one of the disciples of Jesus Christ, who doubted him first, then he came to India. యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి తోమా, మరి అనుమానంగా ఉన్నటువంటి తోమా, ముద్ర కలిగినటువంటి వాడు, ఆయన మొట్టమొదటిగా భారతదేశం రావడం జరిగింది. He went to northwest country of India. He was a builder. వారు పశ్చిమ వైపుకు వారు వెళ్ళడం జరిగింది. ఆయన ఒక నిర్మాణకుడు. He built palaces for the kings. వారు రాజుల కొరకు నిర్మాణాలు చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. And many kings were converted to Jesus at that time. మరి ఆ సమయంలో ఆయనను బట్టి అనేక మంది రాజులు కూడా రక్షించబడ్డారని చరిత్రలో చూస్తాం. Then he moved to the state of Kerala. అక్కడి నుంచి వారు కేరళ వెళ్ళారు, కేరళ రాష్ట్రానికి. In India, of course, there is a big caste system. మరి భారతదేశంలో చూసినట్లయితే ఈ యొక్క కుల వ్యవస్థ అనేటువంటిది ఉంది కదా. Many from the high caste Brahmins got saved. అనేక మంది ఈ యొక్క బ్రాహ్మణ్ కులస్థులు వారు దేవునిని నమ్ముకోవడం జరిగింది. They believed Jesus Christ as the Savior. వారు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా వారు అంగీకరించడం జరిగింది. Then he came to the Chennai. అక్కడి నుంచి మరలా వారు చెన్నై రావడం జరిగింది. The king there didn't like Thomas. అక్కడ ఉన్నటువంటి రాజు ఆ తోమాను ఇష్టపడలేదు. And he had him killed. మరి ఆయన వలన తోమా అక్కడ చంపబడ్డాడు. There is a monument on it is called St. Thomas Mount. ఆ చెన్నైలో ఇప్పుడు సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటి పెద్ద కొండ కూడా అక్కడ ఉంది. Disciples left their country, left their home, left their family and preached the gospel. శిష్యులు యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి వారి కుటుంబాల్ని, వారి యొక్క పట్టణాలని, వారి దేశాల్ని వదిలిపెట్టి వారి సువార్త కొరకై నలుదిశలా వెళ్ళిపోయారు. Watchman, what of the night? కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. They went everywhere. వారు ప్రతి చోటికి వారు వెళ్ళడం జరిగింది. A small number of people, కొంతమంది గుంపుగా ఉన్నారు.
And they went to all the world, the known world at that time. మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా వారు వెళ్ళడం జరిగింది. They went to Africa, వారు ఆఫ్రికా వెళ్ళారని, they went to Asia, ఆసియా వెళ్ళారని, and they went to Europe. అలాగే యూరప్ ఖండానికి కూడా వెళ్ళారని. Only those 3 continents were known at that time. మరి ఆ కాలంలో ఈ 3 ఖండాలు మాత్రమే ఉన్నాయి. Asia, ఆసియా, Europe, ఐరోపా, Africa. ఆఫ్రికా. And these men, the disciples of Jesus, went through these continents and evangelized, made them as Christian nations. మరి ప్రభు యొక్క శిష్యులు ఈ ఖండములన్నీ కూడా వారు వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రభు కొరకు ఆ ప్రజలందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. The 7 churches that we read in the Bible are in existence in Turkey. మనము చదువుతున్నటువంటి బైబిల్లో ఉన్న 7 సంఘాలు, ఈ సంఘాలు టర్కీ దేశంలో ఉన్నాయి. And the church buildings were turned as mosques today. మరి ఈ రోజును చూసినట్లయితే ఆ మందిరాలు అవన్నీ కూడా మసీదులుగా మార్చబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. The only one that we see as a church building is Ephesus. మరి ఒక చర్చ్ బిల్డింగ్గా ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము మాత్రమే ఇప్పుడు ఉంది. But there is no worship there. It is in dilapidated condition. అది శిథిలమైనటువంటి వ్యవస్థలో ఉంది, అక్కడ ఆరాధనలు ఏమీ జరగడం లేదు. And where John, the disciple, lived in Ephesus and looked after his mother Mary. మరి యోహాను తన తల్లి అయినటువంటి మరియతో కలిసి ఎఫెసీలో వారు ఉండడం జరిగింది. He went to Patmos as a prisoner and came back and died there. పద్మసు ద్వీపానికి ఖైదీగా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరలా వెనుకకు వచ్చి ఎఫెసీలో ఆయన చనిపోవడం జరిగింది. So this is the history of the disciples. ఇది ఆ శిష్యుల యొక్క చరిత్ర. Peter, పేతురు, the one who denied Jesus, యేసు ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి వాడు, he preached in Europe ఆయన యూరప్ ఖండములో ప్రకటించాడు. and he was taken as a prisoner in Rome. ఆ తర్వాత ఆయనను పట్టుకుని వెళ్ళి రోమా పట్టణములో ఖైదీగా చేశారు. And they dug the hole వారు ఒక పెద్ద రంధ్రం చేసి and they put Peter in that hole. ఆ పేతురు గారిని ఆ గొయ్యిలో ఆ రంధ్రంలో వేసేశారు. And they gave some food every time. గోతిలోనే ఆయనకు ఆహారము ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. And there was no facilities in that hole. మరి ఆ యొక్క గోతిలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. Filth and smell. భయంకరమైనటువంటి వాసన కంపు కొడుతూ ఉండేది. But Peter lived there. కానీ పేతురు గారు అక్కడే ఉండి And he believed in God, his Savior. మరి ఆయన రక్షకుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా అక్కడే ఉన్నాడు. And one day the king summoned him to come. ఒక రోజున రాజుగారి దగ్గర నుంచి వర్తమానం వచ్చింది ఆయన్ని రమ్మని. So they took him out of the hole. ఆ గోతిలో నుండి పేతురు గారిని బయటికి లాగి They cleaned him up, ఆయనను శుభ్రం చేసి put some perfume on him కొంచెం సెంట్ రాసి, because he was facing the king. ఎందుకంటే ఆయన రాజు ఎదుటకు వస్తున్నాడు కదా. And they took him to meet the king. ఆయనను రాజును కలుసుకోవడానికి తీసుకుని వచ్చారు. And the king asked, "How are you, Peter?" అప్పుడు ఆ రాజు అడుగుతున్నాడు, పేతురు ఎలా ఉన్నావు అని. "I am very well, sir." పేతురు గారు అన్నారు, నేను బాగున్నానండి. If you deny Jesus Christ, నీవు యేసుక్రీస్తును గనుక నీవు తృణీకరించినట్లయితే from now you are free man. ఎప్పటి నుంచే నీకు విడుదల, స్వేచ్ఛనిచ్చేస్తాం. And Peter said, "Sir, thank you very much, but I am not going to leave my Jesus." అప్పుడు పేతురు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మీకు వందనాలు, కానీ నా యేసును మాత్రం నేను విడిచిపెట్టలేను. The king was angry. రాజుకి కోపం వచ్చేసింది.
He said, crucify him. అప్పుడు ఆయన అన్నాడు, ఈయన సిలువ వేసేయండి. And at that time, Peter said, sir, I have one request. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, అయ్యా నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, Please, listen to me. దయచేసి నా మనవి ఆలకించండి. My Savior, నా రక్షకుడు the Lord Jesus, ప్రభు అయిన యేసు, he was crucified. ఆయను సిలువ వేశారు. But I'm not worthy to be crucified like that. ఆయన వలె నేను కూడా సిలువ వేయబడడం దానికి నేను అర్హుణ్ణి కాదు. Please listen to me. కాబట్టి దయచేసి నా మనవి ఆలకించండి. Please put my head down and my feet up and crucify me. నా తల క్రిందకి కాళ్ళు పైకి అనగా తల్ల కిందులుగా నన్ను సిలువ వేయండి అని And the అడిగాడు. king said, it is a horrible death because all the blood will rush into the head. మరి అప్పుడు రాజు అన్న మాట ఏంటంటే, అది చాలా భయంకరమైనటువంటి బాధ కలిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే నీ రక్తం అంతా కూడా నీ యొక్క శిరస్సులోనికి వచ్చే ప్రమాదం ఉంటుంది తల్లకిందులుగా అని ఆయన చెప్పడం జరిగింది. It's all right, sir. పర్వాలేదండి, I'm so happy to die మరి నేను చనిపోవడానికి కూడా సిద్ధమే. with my head at my Savior's feet. మరి నా యొక్క శిరస్సు నా రక్షకుని యొక్క పాదముల దగ్గర ఉండటం నాకు సంతోషం. My dear brothers, నా ప్రియమైన సహోదరుడా, that is our history. అది మన యొక్క చరిత్ర. Watchmen, what of the night? కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది. The first part of the night, the disciples went everywhere. ఈ రాత్రి సమయాన్ని గనుక మనం గమనించినట్లయితే ఆ శిష్యులందరూ కూడా ఆయా ప్రాంతాలకు ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోయినటువంటి సంఘటన. In the night there are 4 parts. రాత్రి వేళ 4 సమయాలు ఉంటాయి, 4 జాములు ఉంటాయి. From 6 to 9, the first part of the night. 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము. And I call it the disciples part. ఆ సమయాన్ని నేను ఏమని పిలుస్తున్నానంటే అది శిష్యుల సమయం. Disciples went everywhere. ఆ శిష్యులు ప్రతి ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. 3 continents were preached with the gospel of Jesus by them. యేసుక్రీస్తు యొక్క సువార్తతో 3 ఖండాల్లోకి వెళ్ళి వారు సువార్తను ప్రకటించారు. Then came the second part, ఆ తర్వాత రెండవ జాము 9 to 12. 9 గంటల నుంచి 12 గంటల వరకు. And at this time the church fathers, ఈ కాలములో సంఘము యొక్క కాపరులు, ఫాదర్స్, and theology was written. మరి థియాలజీ, Our doctrines were written. సిద్ధాంతాలు, దేవగ్రంథము అది ప్రకటించబడింది, వ్రాయబడింది. How to worship and what not to do and what to do. దేవశాస్త్రము అలాగే అనేకమైన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. అనగా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు అనేటువంటి అనేకమైనటువంటి పద్ధతులు వచ్చాయి. That is the time of the church fathers. అది ఆ సంఘ కాలము ఎలాంటిదంటే సంఘ ఫాదర్స్, తండ్రుల యొక్క కాలము, చర్చ్ ఫాదర్స్. It was good. అది మంచిదే. We had, the people had understanding of what they believe. మరి వారు ఏం నమ్ముతున్నారో దానిని వారు గ్రహించారు, వారు నమ్మారు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు. And midnight came. ఆ తర్వాత మధ్యరాత్రి. And I call this dark ages. దీనిని నేను ఏమని పిలుస్తున్నానంటే చీకటి కాలం. From 12 to 3. 12 గంటల నుంచి 3 గంటల వరకు. The church doors were closed. సంఘ తలుపులు మూయబడినటువంటి కాలము. The Pope became the dictator. పోప్ గారు మరి డిక్టేటర్గా లేకపోతే అధికారము, సార్వభౌమత్వం కలిగినటువంటి వాడుగా మారిపోయాడు. He went to war. యుద్ధాలు చేశారు. Mary became the mother of God. మరి మరియమ్మ ఆమె దేవుని యొక్క తల్లిగా ఆమె మారిపోయింది. And the false doctrines have come. ఆ తర్వాత రకరకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసాయి. If somebody died, ఎవరైనా చనిపోతే pay so much money, we'll pray, so he will go to heaven.
మరి కొంత డబ్బు చెల్లిస్తే అప్పుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాం, ఆ వ్యక్తి పరలోకం వెళ్ళడానికి వీలవుతుంది అని చెప్పారు. So these false doctrines have filled the world. ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు, బోధలు ఇలాంటివన్నీ కూడా లోకమంతా కూడా ప్రకటించబడింది. And many people suffered for it. మరి దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే అనేక మందికి శ్రమలు కలిగాయి. Many reformers started to say justification is by the word of God and by faith. మరి అనేక మంది సంస్కరణలు అప్పుడు ప్రారంభించడం జరిగింది. They were not successful. కానీ అవేమీ కూడా ప్రయోజనకరంగా లేవు. Then Martin Luther came ఆ తర్వాత మార్టిన్ లూథర్ గారు వచ్చారు. and he came out of Catholic Church ఆయన కేథోలిక్ సంఘము నుండి బయటకు వచ్చాడు. and he said justification by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ఆయన ప్రకటించాడు. He was excommunicated from the Catholic ఆ Church. కేథలిక్ సంఘము నుండి ఆయన బయటకు తోసివేయబడ్డాడు. They followed him to kill him, ఆయనను చంపడానికి ఆయన వెంబడించారు. but God protected him. కానీ దేవుడు ఆయన్ని కాపాడాడు. And that's how Lutheran Church was established. ఆ రీతిగా ఈ లూథరన్ సంఘము ప్రారంభమైంది. So this is the way we see the church history. కాబట్టి సంఘ చరిత్ర ఈ రీతిగా మనం చూస్తున్నాం. And then came the fourth part of the night. ఆ తర్వాత 4వ జాము. And this is the missionary movement. ఇది మిషనరీ ఉద్యమ కాలము. People received the vision from God. ప్రజలు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు లేకపోతే దర్శనాలు పొందుకుంటున్నటువంటి కాలం. Business people left their businesses and followed the command of Jesus. వ్యాపారం చేసుకునేటువంటి వారు వ్యాపారాలు వదిలిపెట్టి యేసును వెంబడించడం ప్రారంభించారు. We are very familiar with William Carey. విలియం కేరీ గారి గురించి మనకు తెలుసు. Came to India as a missionary. ఆయన మిషనరీగా భారతదేశం రావడం జరిగింది. He came by boat ఆయన ఒక పడవలో వచ్చాడు. from London to Calcutta. లండన్ నుండి కలకత్తాకు ఒక పడవలో వచ్చాడంట. And officers said, British officers, ఆ బ్రిటిష్ ఆఫీసర్లు అధికారులు ఏమన్నారంటే, they asked him, what are you going to do here? మీరు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు అని అడిగారు. I'm a missionary, sir. అప్పుడు ఆయన చెప్పింది, నేను మిషనరీ అండి We don't allow missionaries. అని చెబితే, మేము మిషనరీలకు అనుమతినివ్వము అని చెప్పి, So go back on the available ship. మరి నువ్వు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపో అని చెప్పారు. At that time, ఆ కాలంలో the Danish government, ఈ యొక్క డెన్మార్క్ ప్రభుత్వం they smuggled him. ఆయనను దొంగచాటుగా తీసుకుని They crossed the river Ganges. ఆ గంగా నదిని దాటించి They came to Serampore. వారు సిరంపూర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. And the British said, well, we'll leave him alone. He can't do anything. అయితే అది తెలుసుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు ఆయనను పట్టించుకోలేదు, వదిలేశారు. And there he started the movement. The sati was abolished because of his work. మరి అక్కడ గొప్ప సేవ, గొప్ప ఉద్యమాన్ని ఆయన ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ రీతిగా సతీ సహగమనం అనేటువంటి గొప్ప సంస్కరణ ఆయన ద్వారానే వచ్చింది. He abolished it. దాని యొక్క రూపురేఖలు మార్చేశాడు. You will not allow the wife to die by fire when the husband dies. మరి భర్త చనిపోతున్నప్పుడు లేకపోతే ఆయనను కాలుస్తున్నప్పుడు ఆ మంటల్లో భార్య బ్రతికినటువంటి ఆ భార్యను కూడా వేయడం అనే దానిని ఆయన వ్యతిరేకించాడు. And British government stopped it. మరి ఆ రీతిగా ఆ బ్రిటిష్ ప్రభుత్వము దాన్ని ఆప్ చేయడం జరిగింది. So we thank God. What is the works of this missionary? కాబట్టి ఈ మిషనరీలు చేసినటువంటి ఈ మంచి పనులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. They went everywhere. వారు ప్రతి చోటికి వారు వెళ్ళారు. To the small villages. చిన్న చిన్న గ్రామాలకు కూడా వెళ్ళారు. There are no facilities to live there. అక్కడ జీవించడానికి అనుకూలమైన వసతులు ఏమీ కూడా But they లేకపోవచ్చు. made themselves there available
and lived there and changed the communities. కానీ అక్కడ ఏది లభ్యమైందో ఆ రీతిగానే వారు అక్కడ జీవించి ఆ సమాజం అంతటిని కూడా వారు మార్చేశారు. They started the schools. వారు పాఠశాలలు They ప్రారంభించారు, started the hospitals. హాస్పిటల్ ప్రారంభించారు. Wonderful things happened. కాబట్టి ఆ రీతిగా గొప్ప కార్యాలు వారు చేశారు. Thank God. And now our country is an independent country. ఇప్పుడు మనం చూసినట్లయితే మన దేశము స్వేచ్ఛను కలిగిన స్వాతంత్ర దేశం. We are ruling ourselves. మనలను మనమే పరిపాలించుకుంటున్నటువంటి దేశం. And India has become one of the great nations in the world. భారతదేశము ప్రపంచంలోనే ఒక గొప్ప దేశముగా రూపొందించబడుతుంది. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, India has one of the highest number of people living in this country. మరి భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రపంచ జనాభాలో చాలా అధికమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశం. A very large population do not have even elementary education. మరి దేశంలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజలు సరైనటువంటి ఆ యొక్క ప్రాథమికమైనటువంటి విద్యాభ్యాసం కూడా లేనటువంటి పరిస్థితి. But things are changing today. కానీ ఈ రోజును చూసినట్లయితే ఆ పరిస్థితులన్నీ కూడా మార్చబడ్డాయి. It is better today to evangelize. ఇప్పుడు సువార్తను ప్రకటించటం సాధ్యమవుతుంది. Missionaries walked when there were no roads. రోడ్లు లేనటువంటి కాలములో ఆ పరిస్థితుల్లో కూడా మిషనరీలు వారు నడుచుకుంటూ వెళ్ళి సువార్త సేవ చేశారు. They didn't even have a bicycle to go. వారు వెళ్ళడానికి ఒక చిన్న సైకిల్ కూడా లేనటువంటి పరిస్థితి. But they loved Jesus. అయితే వారు ప్రభువుని ప్రేమించిన వారు. They had a command from the Lord. వారు దేవుని యొద్ద నుండి ఆజ్ఞను పొందుకున్నటువంటి వారు. Go ye into all the world. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను Preach the ప్రకటించండి. gospel. సువార్తను ప్రకటించండి. My brothers and sisters of Rock Church, రాక్ సంఘ సహోదరి సహోదరులారా, the commandment of the Lord still stands. మరి ఇవ్వబడినటువంటి ప్రభు యొక్క ఆజ్ఞ ఇంకా మనం వింటున్నాం. The elders of the Rock Church, రాక్ సంఘ పెద్దలు, you are very dear to me also. మీరు నాకు చాలా ప్రియమైనటువంటి వారు. You have been faithful to God. దేవుని ఎడల నమ్మకమైనటువంటి వారు. I appreciate you. మిమ్మల్ని అభినందిస్తున్నాను. I love you very much. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. You have been faithful all these years. ఈ సంవత్సరాలన్నిటిలో కూడా మీరు నమ్మకంగా ఉన్నారు. May God bless you and anoint you with a greater anointing. దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకముతో ఆయన మిమ్మల్ని అభిషేకించి దీవించునుగాక. All the church members, అలాగే చర్చ్ మెంబర్స్ అందరూ కూడా, my heart's cry నా యొక్క హృదయ వేదన ఏంటంటే that you evangelize Hyderabad. మీరందరూ హైదరాబాద్ అంతా కూడా సువార్తను ప్రకటించాలి. Hyderabad needs you. హైదరాబాద్కి మీరు అవసరం. We are in the 4th part of the night. మనము 4వ జాములో రాత్రి వేళ ఉన్నాం. Any time the trumpet may sound. బోరా ఏ సమయంలోనైనా అది ఊదబడుతుంది. The angel is ready with the trumpet. దేవదూత బోరతో సిద్ధంగా ఉంది. She is listening for the command of the Lord. మరి ప్రభు యొద్ద నుండి ఆజ్ఞ కొరకు దూత ఎదురు చూస్తూ ఉంది. Win souls for Jesus. యేసు కొరకు ఆత్మలను సంపాదిద్దాం. Rock Church, win souls for Jesus. రాక్ సంగమా, ప్రభు కొరకు ఆత్మలను సంపాదించండి. May God continue to bless you. దేవుడు ఇంకనూ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. One thing, please remember. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. We are living the last part of the night. మనము ఆ యొక్క రాత్రి వేళ చివరి జాములో ఉన్నాం. Any time the trumpet may sound. ఏ సమయంలోనైనా ఆ యొక్క బోర ధ్వని వినబడుతుంది. Listen to that cry. కాబట్టి ఆ యొక్క శబ్దమును వినండి. I'm also very conscious of the fact that world is dying with the corona. మరి ఇదే సమయంలో కరోనాతో
ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. We must pray. ప్రార్థన చేద్దాం. We must rebuke corona. ఆ కరోనా వదిలిపోవునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. And that God will save our country and the world. దేవుడు మన యొక్క దేశమును ప్రపంచమును రక్షించునుగాక. God bless you all, dear brothers and sisters. మరి సహోదరులందరికీ కూడా నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. My wife and I, we love you, we pray for you. నా భార్య నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. God bless the pastors. కాపరులను దేవుడు దీవించునుగాక. They have been faithful in serving the Lord. దేవుని సేవ చేసే విషయంలో నమ్మకంగా వారు దేవుని సేవను కొనసాగిస్తున్నారు. May God bless their families. దేవుడు వారి కుటుంబాలని దీవించునుగాక. Amen. ఆమేన్. Heavenly Father, we come before thy presence with thanksgiving and praise unto your holy name. పరలోకమందున్న తండ్రి, నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానములోనికి మేము వస్తున్నాం. With grateful hearts we bow before you, Jesus. నాయన కృతజ్ఞతా హృదయములతో మీ సన్నిధానములో మేము మోకరించి ఉంటున్నాం. You have been great and wonderful to us. మీరు మా పట్ల చాలా గొప్ప దేవునిగా, అద్భుత కార్యములు చేయు దేవునిగా ఉన్నందుకే వందనాలు. You have been our covering, our Lord, our Savior, our healer. We thank you. మీరు మాకు ఆశ్రయమై ఉన్నారు, మాకు దుర్గమై ఉన్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు. మీకు వందనాలు. Jesus, we thank you for all those who are connected with Rock Church. రాక్ సంఘముతో కనెక్ట్ అయినటువంటి ప్రతి బిడ్డ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Bless you all. ఆయన వారందరినీ మీరు దీవించండి. We thank you for the pastors, పాస్టర్ల కొరకై వందనాలు. for their faithful service. వారు నమ్మకమైనటువంటి పరిచర్యను బట్టి వందనాలు. Bless them, Lord. వారిని దీవించండి. May your anointing continue to rest upon them. ఈ యొక్క అభిషేకము వారి మీద ఇంకను కొనసాగనింపనివ్వండి. May the vision be continued. ఆయన దర్శనమును ఇంకను కొనసాగింపనివ్వండి. Enlarge the vision. దర్శనమును ఇంకను నాయన నలుదిశలా వ్యాప్తి చేయండి. May your word go forth from that area. నాయన ఇక్కడ నుండి నీ యొక్క వాక్యము ప్రకటించబడును గాక. I bless them. వారిని ఆశీర్వదించండి. May your presence be with them at all times. అన్ని వేళలా నీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి. May your healing be upon their lives. నీ యొక్క స్వస్థత వారి యొక్క జీవితాల్లో ఉండును గాక. In Jesus' wonderful name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet communion of the blessed Holy Spirit be with you all, now and forevermore. Amen. ఇంతవరకు రాక్ చర్చ్ కిస్మత్పూర్ ఆరాధనలను లైవ్లో వీక్షించిన మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఈ సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో సతమతమవచ్చు క్లిష్ట పరిస్థితిలో ఉన్న మన సంఘంలోని పేదలకు సహాయం చేయుట కొరకు మరియు ప్రభువునకు మీ కానుకలు దశమ భాగములను సమర్పించడానికి తెరపై కనబడుచున్న మన చర్చ్ అకౌంట్ నెంబరుకు అలాగుననే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే కొరకు ఇవ్వబడిన ఫోన్ నెంబర్కు మీరు పంపగలరు. దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని 100 రెట్లు దీవించునుగాక. ఆమేన్.